హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రాయలసీమ స్టైల్లో బోండాలకు కావచ్చు, చట్నీకి కావచ్చు, దోశకు కావచ్చు, దేనికైనా సరే ఈ ఎర్రగడ్డ కారం అది ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఈ రెడ్ చట్నీ వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది. ఇందులో నేనైతే 2 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి మీ ఇష్టం అండి, కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దానికోసం నేను ఇలా కొద్దిగా ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి వచ్చేసి స్పైసీ ఎండుమిర్చి అండి. దీనికి పేరంటూ ఏమీ ఉండదు. మేమైతే ఇలా చిన్నగా ఉంటాయి, ఎక్కువ కారం ఉంటాయి ఇవి. వీటిని ఇలా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇలా ఎండుమిర్చి తీసుకోవాలి, అలాగే సాల్ట్ అనేది తీసుకోవాలి. ఈ రెండింటితోనే చట్నీ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇందులోకి కొంచెం తెల్లగడ్డను కూడా యాడ్ చేస్తారు, ఓన్లీ ఎండుమిర్చితో మాత్రమే. అది ఒక స్టైలు. లేదు అంటే ఇలా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు నేను ఆనియన్ని యాడ్ చేసి ఏ విధంగా చేసుకోవాలో ఈ రెడ్ చట్నీని చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇలా హ్యాండ్లోనే కట్ చేస్తున్నానండి, మీరు సపరేట్గా అయినా సరే కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ ఎండుమిర్చి ఉంది కదా, మేమైతే ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గిన రేపు చేసుకోవాలి అని మనం అనుకుంటే ఈరోజు నైటే వాటర్లో వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటామండి. బట్ మీరు ఎమర్జెన్సీగా చేసుకోవాలి అనుకుంటే గిన వీటిని వేడి నీళ్ళలో ఒక 1 అవర్ నానబెట్టుకొని చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను మీకు ఇన్స్టెంట్గా చూపించేది కాబట్టి వేడి నీటిలోనే నానబెట్టేసి ఈ చట్నీని అనేది ప్రిపేర్ చేస్తాను. మేమైతే కనుక 1 డే ముందు వీటిని వాటర్లో నానబెట్టుకొని అవి తీసుకుని సాల్ట్ యాడ్ చేసుకొని దానికి ఒక తెల్లగడ్డ యాడ్ చేసుకొని చట్నీ అనేది పట్టుకుంటాము. అది ఫస్ట్ టైపు, ప్యూర్ అండ్ రెడ్ చట్నీ. అది లేదు చిన్నపిల్లలు ఉంటారు తినలేరు అనుకుంటే గిన అందులోకి ఆనియన్ని యాడ్ చేసుకుంటాము తెల్లగడ్డ బదులు. ఇప్పుడు ఈ మూడింటితో చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా వాటర్ని ఫస్ట్ కాగబెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఈ ఎండుమిర్చి ఉంది కదా, ఈ ఎండుమిర్చి మొత్తాన్ని కూడా ఈ హాట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసుకొని ఒక 1 అవర్ అలాగే వదిలేయాలి. హాట్ వాటర్లో ఈ ఎండుమిర్చిని క్లోజ్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న వేడి నీళ్ళల్లో ఈ మిర్చి ఉంది కదా, ఇది ఇలా మెత్తగా అయిపోతుందండి. ఈ మిర్చి మొత్తాన్ని కూడా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. విధంగా ఈ మిక్సీ జార్లో వచ్చేసి ఇలా ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ వాటర్ని మనము పడేయకూడదండి, తర్వాత మీకు కావాలంటే ఈ చట్నీలోనే యాడ్ చేసుకోండి. అందుకోసం వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా ఇలా పొట్టు తీసి పెట్టుకున్న ఒక 2 తెల్లగడ్డ రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఈ ఆనియన్ని మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఈ 2 ప్రోడక్ట్స్తోనే చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు.
నేను ఆనియన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్స్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలా గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. దీనికి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ గ్రైండింగ్ అనేది చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ చట్నీ అనేది. ఇది వచ్చేసి ఎక్కువ స్పైసీగా ఉంటుందండి. ఇందులో ఉండే గింజలు ఉన్నాయి కదా, అవి అలాగే ఉంటాయి. ఈ గింజలు వచ్చేసి అలాగే ఉంటాయండి, ఎందుకంటే మనం నానబెట్టడం వల్ల ఆ గింజలు మెదగవు. మీకు కావాలంటే, మేము ఇది బ్లెండర్ కాబట్టి కొంచెం ఇలాగే చేసుకున్నాము. మీకు కావాలంటే మీరు మిక్సీ అనేది టోటల్ మొత్తం కూడా మెత్తగా మెదిగేటట్టు చేసుకోండి. ఈ విధంగా రాయలసీమ స్టైల్ రెడ్ చట్నీ, ఎర్రగడ్డ కారం అంటారండి దీన్ని తెలుగులో. ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. మీకు రాయలసీమ స్టైల్లో రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.